హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణి. నేను ఈరోజు అండి మా పాపకి క్యాజువల్గా సారీ కట్టానండి. ధోతి మోడల్ సారీ అండి, మరాఠీ స్టైల్లో కట్టాను. ఇది అనేది ముందుకు వస్తుందండి, బార్డర్ లాగా చాలా అందంగా ఉంది. ఈ వీడియో మీతో పాటు షేర్ చేయాలని ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళకముందు నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా అండి మనం చీర అంతా నేను మెరూన్ కలర్ అండి, బార్డర్ చీర నాది పెద్దది. దాని మొత్తం డిజైన్ శారీ అండి, మొత్తం గోల్డెన్ కలర్లో ఉంటుంది డిజైన్ మొత్తము. అది కడితే చాలా అందంగా ఉంటుందని అది తీసుకొని కట్టాను మా పాపకి. ఫస్ట్ మనము 1 మీటర్ అండి, లెఫ్ట్ సైడ్ మనం 1 మీటర్ తీసేసుకోవాలి, వదిలేసుకొని అది అటు ఇటు ముడి చేసుకోవాలండి. ఇంకొక విషయం అండి, ఈ శారీ కట్టేటప్పుడు మనము శారీ పెట్టికోట్స్ కానీ లంగాలు కానీ మనం వేసుకోకూడదు, ప్యాంట్ల మీద కట్టుకోవాలి. ఈ సారీ అలాగ మనం అటు ఇటు ముడి వేసుకొని మనం లెఫ్ట్ సైడ్ మనం వదిలేసాం కదండి 1 మీటరు, అది మనము ఇప్పుడు లెఫ్ట్ కాల్ 2 కాల్ మధ్యలో లెఫ్ట్ సైడ్ మనము తీసుకోవాలి అండి. అటు సైడ్ బ్యాక్ సైడ్ తీసుకొని మనం కింద నుంచి మనం ప్లేట్స్ పెట్టుకోవాలండి. అది మనకి బార్డర్ వచ్చినట్టుగా అలాగా ప్లేట్స్ పెట్టుకోవాలి. ప్లేట్స్ పెట్టుకొని నేను ముందుకు సెట్ చేశాను. అది అలా ప్లేట్స్ పెట్టుకొని నీట్గా ముందుకు సెట్ చేసి అక్కడ ఒక పిన్ వేసాను. ముందుకు మనకి మంచిగా అందంగా ఉంటుంది వెనక కన్నా అని ముందుకు సెట్ చేసి అలా పిన్ పెట్టాను. నీట్గా పిన్ వేసాను. ఇప్పుడు మిగతాది మనకు ఉంది కదండి, మిగతా బ్యాలెన్స్ రైట్ సైడ్ది అదంతా తీసుకొని మనం రైట్ లెగ్ నుంచి సెంటర్లో మనం తీసుకొని అటు బ్యాక్ సైడ్ నుంచి ముందుకు తీసుకోవాలి. తీసుకొని మనం కొంగును కూడా మనము కొంగుకి ప్లేట్స్ కూడా పెట్టుకోవాలి నీట్గా. అలా నీట్గా కొంగుకి పెట్టుకోవాలి ప్లేట్స్. అట్లా నీట్గా సెట్ చేసుకొని అక్కడ ఒక పిన్ చేసేసుకున్నాను. అందంగా చిన్నగా చేసి మొత్తం అంతా సెట్ చేసి అక్కడ పిన్ పెట్టేశాను. నీట్గా మొత్తం చిన్నగా కొంగంతా చేసేసి నీట్గా పిన్ పెట్టాను. ఆల్రెడీ మా పాపకు ముందేనండి నేను అంతా మేకప్ చేసి, అంటే ఆ సారీకి ఎలాగ ఉంటుందో ట్రెడిషన్గా అలాగా మనం రెడీ చేసేసాను ముందే మొత్తం నీట్గా. అలాగ నీట్గా అంతా సారీ అంతా కట్టేసిన తర్వాత అలా 2 బార్డర్స్ వచ్చాయి చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ అందంగా ఉంటుందని అలాగా నీట్గా 2 బార్డర్లు ముందుగా వచ్చేటట్టుగా కట్టాను నీట్గా. అలా మొత్తం కంప్లీట్గా శారీ అయిపోయిందండి. చూడండి అలా నీట్గా శారీ అయిపోయింది, కంప్లీట్గా నీట్గా అయిపోయింది శారీ. అలా మంచి బార్డర్ చీర చాలా అందంగా వచ్చింది మా పాపకి. ఆల్రెడీ నేను మొత్తం జ్యువెలరీ సెట్ అంతా చేసేసి అంతా ఆల్రెడీ మేకప్ చేసుకొని మా పాప వచ్చిన తర్వాత నేను శారీ కట్టాను. ఆ శారీకి తగ్గట్టుగా ట్రెడిషన్గా రెడీ అయింది మా పాప. చూడండి మొత్తం కంప్లీట్గా వడ్డానం కూడా పెట్టేసిన తర్వాత ఎంత అందంగా ఉందో. అలాగా కమ్మలు జ్యువెలరీ సెట్ మొత్తము రెడీగా చేసి అన్నీ పెట్టి శారీ కట్టాను మొత్తము. అలా నీట్గా మనకి ఇట్లా కుచ్చులుగా మనకి ధోతి మోడల్గా ఎంత స్టైల్గా ఉందని. దీనికి మనం ఇలాగ ఇట్లా ముడిలాగా వేసుకొని పైన అట్లా ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇట్లా స్టెప్గా వచ్చింది అంతే అండి. మనకి ముందుకు బాగుంటుంది కదండి, ముందుకు అలాగ సెట్ చేశాను బార్డర్ లాగా. మొత్తం అలాగ వస్తుంది శారీ మంచిగా. ఇట్లా కొంగు కూడా మంచి మనకి మొత్తం బార్డర్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి కంప్లీట్గా శారీ ఇలా లుక్ వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.